ఇట్లా కొంచెం ఆయిల్లో వేగినాక ఇది పప్పులో పోసుకోవాలి. ఇదే తడకా దాల్ తడకా. హోటల్లో అండుకొని తింటారు చూడు, హోటల్లో టిఫిన్లు, దాబాలల్లో అండుకొని తింటారు చూడు. దాల్ తడకా, దాల్ తడకా ఖతర్నాక్ అండుతాం. ఇవాళ మేము తినంగా చూడుర్రి మీరు, ఎట్టుంటుందో చూడుర్రిగా ఎట్లా అంటుతామో. వెల్కమ్ ఛానల్, వెల్కమ్. గంట మరవకురి, గంట కొట్టుర్రి, మరవకురి. చాలు చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ పప్పు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఆకుల మీద పోతారా ఉల్లిగడ్డ? అంతేనా? భలే మొత్కాకులు ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికినాక తాలింపు వేయాలి. ఈయనమన ఉడకబెట్టుకోవాలి. పప్పు మంచిగా ఉంటుంది హోటల్లో ఉన్నట్టు. ఉడికింది పప్పు చేసుకోవాలి మంచిగా. మళ్ళీ తర్వాత తాలింపు పెట్టినట్టు కారం వేసుకుంటే మిరపకాయలు అనుకో, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇగో, టమాటాలు వేసుకోవాలి. అల్లం, ఎల్లిగడ్డ, పప్పు పోయాలి. ఇగో పసుపు, ఇవన్నీ వేసినాక ఇగో పప్పు వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ పప్పు. సేమ్ హోటళ్ళ లెక్క నంబర్ 8. దాబాలో కూడా పని చేయకపోవాలి, అట్లుంటుంది ఇది. ఇగో కారప్పొడి లైట్గా మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికినాక దించుకోవాలి. మన డాబా స్టైల్లో కావాలంటే ఇప్పుడు మళ్ళా పోసి పెట్టుకోవాలి. దీన్ని తాలింపు వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇది హిందీలో దాల్ తడక అంటారు. మధ్యప్రదేశ్లోకి బాగా ఇష్టం ఇది. నార్త్లో బాగా తింటారు ఎక్కువ శాతం. ఇది మన తెలంగాణలో దీన్ని తాలింపు అంటారు. ఒకసారి ట్రై అయ్యి మంచిగా ఉంటుంది. ఆయిల్ గరం అయినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. తర్వాత చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పప్పులోకి టేస్ట్ మంచిగా ఉంటుంది. వేసినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం ఆయిల్లో వేగినాక ఇది పప్పులో పోసుకోవాలి. ఇదే తడకా దాల్ ఇదే దాల్ తడక.
ఇగో దాల్ తడక రెడీ అయింది. ఇక తీస్తాం పప్పు తాలింపు దాబాలో కూడా పనిచేయదు. ఒకసారి తిని చూడుర్రి మీరు. రెడీ అయింది, రెడీ. ముచ్చట ఉన్నదా నీ మురిపిచ్చుడే గాని సీరనేటోళ్ళందరూ దొంగలే. నువ్వు కూడా దొంగవేనా? నేను కూడా దొంగనే. నీ పేరు కూడా సీనే కదా? నాతో అంత శ్రీనివాసులు అంత దొంగలే. అంతేనా? మరి ఏ శ్రీనివాసుడు ఏం చెప్తుండు వెంకటేశ్వర్ల స్వామి, కానీ ఎములాడ రాయన్న మంచిగా బతికిత్తుండు. మరి రాయన్న పేరు పెట్టుకోనుంటి. రాయన్న అంటే ఇప్పుడు రేషన్ కార్డు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పెట్టుకోవచ్చు. అయితే అట్లా అవుతుందో. కానీ నాకు ఎములాడ రాయన్న అంటే బాగా ఇష్టం. పెట్టుకో, రాయన్న పేరు పెట్టుకో. నా బిడ్డ బతికింది, ఏం చెప్పాలి. ఇది గీసాం అలేదా మరి ఇప్పుడు? ఏ గీత జరాయన ఎన్నడు గీస్తావు? ఏ జరాయన గీత ఇంకే జరాయనకి ఎన్నడు గీస్తావు? సల్లాలు కూడా ఎంతసేపు తాళ్ళు 2 ఎక్కుతాడు, మా కాక ఎక్కుతాడు. కాక ఎక్కుతాడు, నువ్వేమో పాట పాడు, తాత కాక ఎక్కుతాడు. పాడతా